నమస్తే అండి. ఆ, నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, కాకినాడకి ఎంపీగా సునీల్ గారు గెలిస్తే బాగుంటుందా, ఉదయ్ శ్రీనివాస్ గారు గెలిస్తే బాగుంటుందా? సునీల్ గారు గెలుస్తూనే బాగుంటుందండి. ఎందువల్లంటే ఆయన 10 సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు. ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ఎంతోమందికి ఉపాధి కల్పించారు, ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఈ తెలుగుదేశం చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు. ఈ 6 వారాలు అన్నాడు, 6 వారాలు అనేది ఏది జరగదు, ఏది జరిగే పని కాదు. ప్రజలను మోసం చేసి గెలుద్దాం అనే ఐడియాలోనే ఉన్నాడు ఆయన చంద్రబాబు. ఈసారి ఎన్ని జగన్ గారు ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కనిపెట్టారు. ఆ పథకాల వల్ల సునీల్ గారు గెలుస్తారని చెప్పి ఆశిస్తున్నాను నేను. ఓకే, అంటే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, అతనిపై మీ అభిప్రాయం ఏంటి? అతను వ్యక్తిగతంగా ఎవరో తెలియదు, ప్రజల్లో కూడా ఆయన గుర్తింపు అనేది లేదు. ఈ సునీల్ గారు అనేది ప్రతి దాంట్లోనూ ఏ కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలోనూ కూడా ఆయన హెల్ప్ చేశారు. తర్వాత విద్యార్థులకు చాలామందికి ఉపాధి కల్పించాడు. తర్వాత ఈ చంద్రబాబు నాయుడు 20 లక్షల మందికి, 30 లక్షల మందికి